రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయి అనేది మనం వింటూనే ఉంటాం. ఎంతటి ఉద్దండులైనా సరే ప్రజలకు విసుగొస్తే ఓడిపోవాల్సిందే. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలిగా ఎదిగినటువంటి ఈమె ఈసారి ఓడిపోక తప్పదు అని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. మరి ఈమెను ఓడించేది ఏ ప్రత్యర్థి లో శత్రువులో కాదు, సొంత పార్టీ నేతలే ఆమెపై విసుగు చెంది ఓటమికి కారకులవుతున్నారు. ఇంతకీ అదృష్టవంతురాలు ఎవరయ్యా అంటే నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా. ఈమె నగరి నుంచి ఇప్పటికే 2 సార్లు ప్రాతినిధ్యం వహించి ఘన విజయం సాధించింది. రెండోసారి గెలిచినప్పుడు ఆమె టాలెంట్ను గుర్తించి జగన్ మంత్రి పదవి ఇచ్చారు. ఆమె మంత్రి పదవిని సరైన మార్గంలో ఉపయోగించుకోలేదనే అపోహ సొంత పార్టీ నేతల నుంచే ఏర్పడింది. ఆమె మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తన సొంత బ్రదర్స్ మరియు భర్త విపరీతంగా అక్రమాలు చేశారని, సొంత పార్టీ నేతలకు బెదిరింపులకు గురి చేశారనే ఆరోపణలు వచ్చాయి. చివరికి వైసీపీ నాయకులే జగన్ దగ్గరికి వెళ్ళి ఆయనకు టికెట్ ఇవ్వద్దని కరాఖండిగా చెప్పారట. కానీ జగన్ పట్టించుకోకుండా ఆమెకి టికెట్ కేటాయించారట. అయితే రోజా ఓడిపోతుందనే నిజం ఆమెకు కూడా తెలుసు. ఇప్పటికే ఆమె నగరిలో చాలా సర్వేలు చేయించుకుని అన్నీ తనకు నెగిటివ్గా రావడంతో ప్రస్తుతం సైలెంట్గా అయిపోయిందని తెలుస్తోంది. అయితే చాలామంది సొంత నేతలపైనే రోజా అసహనం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే. సొంత పార్టీలో ఉన్న చాలామంది తన ఓటమి కోసమే పనిచేస్తున్నారని ఇప్పటికే కొన్ని మీడియా సమావేశాల్లో చెప్పుకుని బాధపడింది రోజా. దీంతో వైసీపీ నాయకులే ఆమెకు ఓటు వేయొద్దని ప్రచారం చేసినట్టు తెలుస్తుంది. దీంతో నగరిలో రోజా ఓటమి తప్పదని అంటున్నారు. అంతేకాదు వైసీపీ పార్టీలో ఫస్ట్ ఓడిపోయే వ్యక్తి కూడా రోజాననే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి రోజాకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది జూన్ 4వ తేదీన తేటతెల్లమవుతుంది.